సార్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ పోయాడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు సార్. ఏం చెప్తారు? ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి ఇప్పుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యతలు లేకుండా ఎందుకుంటాం. అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తే పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ విజయవాడలో వరదలు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కరి నోటంటే ఇదే మాట. ఎందుకంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎలాగో హల్చల్ చేస్తారన్న విషయం ప్రతి ఒక్కరు తెలిసిందే. ఏ చిన్న కాజు దొరుకుద్దా, ఎక్కడ టార్గెట్ చేద్దాము, ప్రభుత్వం మీద బురద జల్లుదామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒకసారి మీకు ఈ రోజునప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ మీరు చూశారు. నేను మనిషిని ఇక్కడ లేకపోవచ్చు కానీ నా పనులు, నా కార్యకర్తలు, నా అభిమానులు, అలాగే పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండి 24/7 ఇక్కడ పనులు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. భౌతికంగా నేను కనపడట్లా, కానీ ఇండైరెక్ట్గా నేను చేయాల్సిన పని అన్ని గైడెన్స్ అంతా ఎప్పుడు 24/7 ప్రజల కోసం, ప్రజలు ఎలా ఉన్నారు, సీఎం గారు నేను ఎనీ టైం సమీక్ష జరుపుతూనే ఉన్నాం. ఇది ఎవరిని నమ్మించాల్సినంత అవసరం నాకు లేదు. కానీ మీరు ప్రశ్న అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను సమాధానం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొండ బద్దలు కొట్టని చెప్పారు. ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని కొట్టి టైప్ చేశారు. ఒకసారి చూడండి. ఒకసారి వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ చూసుకోండి. ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ ఎక్కడ, వరదల పవన్ కళ్యాణ్ రివ్యూ మీటింగు, తర్వాత పవన్ కళ్యాణ్ ఏమైపోయావు, పవన్ ఇంటి వద్ద అభిమానులు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ అక్కడ లేడు. రోజా ఏమైపోయావు పవన్, ఏంటి రాష్ట్రంలో విజయవాడ అంతా మునిగిపోతున్నావు, ఏమైపోయావు అని చెప్పి రోజా. జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏమైపోయాడు అసలు ఏంటని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలోని పేటీఎంఏ సగం మంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళే. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజున రివ్యూ మీటింగ్ మొత్తం విషయం క్లారిటీగా చెప్పారు. నేను ఇక్కడ లేకపోవచ్చు కానీ నా పనులు, నేను చేసిన ప్రతి పని సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క బృందం, అలాగే జనసేన నుండి గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎందుకు వచ్చింది ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువసేపు ఆలోచించడం కూడా అనవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఆ విధానం వేరు, కొండ బద్దలు కొట్టిన విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.